హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. సో టైటిల్ అయితే చూసేసారు కదా, కొత్త ఇంటికైతే షిఫ్ట్ అయ్యాం అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ అయితే అదే. సో ఫస్ట్ అయితే చిన్నగా పాలు పొంగించుకుందామని చెప్పి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళామన్నమాట ఫస్ట్. ఇంకా తర్వాత నేను వచ్చేసి ఇంకా పూజ చేసుకుంటున్నాను అనమాట. సో పటాలు, పాలు పొంగించుకోవడానికి కావాల్సిన యూటెన్సిల్స్ అలాంటివన్నీ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే మాతోనే తీసుకొచ్చుకున్నాము. సో మార్నింగ్ టైం అనమాట ఇది. ఇక్కడ పాల గిన్నె ఇంక ఇలాంటివన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఎక్కువేం తెచ్చుకోలేదు. ఫస్ట్ మాతో వచ్చేటప్పుడైతే జస్ట్ మనకి ఏమేమి అవసరమో అంతవరకే తెచ్చుకున్నాను అంతే. ఇంకా చిన్నగా ఇలా ఇది కూడా కొత్త గిన్నె ఉంచుకున్నాను అనమాట. సో దీనికి మంచిగా దానికి కూడా అలంకరణ చేసుకొని ఇంకా పూజ చేసేసుకున్నాను. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా సామాన్లు అయితే ఏం లేవు కదా. సో అదనమాట ప్రస్తుతానికైతే. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇక్కడే సుధీర్ వాళ్ళ కొలీగ్స్ ఉన్నారనమాట. సో ఈ అపార్ట్మెంట్స్లోనే. సో అక్క వాళ్ళే లంచ్కి పిలిచారు. సో బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఇంకా అక్కడే అనమాట. ఫస్ట్ అయితే మంచిగా అందరం పూజ చేసుకొని దేవుడికి అయితే మంచిగా దండం పెట్టేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి లంచ్ చేసామన్నమాట. ఇంకా లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇలా ఒక యూ హాల్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఇది చూసారు కదా, కొంచెం పెద్దదే అనమాట వెహికల్. సో అన్నీ మన ఫర్నిచర్ అవ్వచ్చు, ఇంకా బెడ్స్, సో అలాంటివన్నీ ఇంకా ఇందులో వచ్చేసాయి అనమాట. సో మంచిగా అవన్నీ వాళ్ళు ఆఫ్టర్నూన్కంతా మొత్తం ఇక్కడికి పెద్ద దూరం ఏం కాదనమాట. సో నెక్స్ట్ సిటీకి వచ్చాము ఉన్నదానికంటే. సో అది అన్నీ ఇంకా బెడ్స్ అన్నీ వాళ్ళు తెచ్చేసి వాళ్ళే ఫిట్ చేసేసారనమాట. సో పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ వాళ్ళే ఫిట్ చేసేసారు. అంటే 2 రూమ్స్లో బెడ్స్ కావచ్చు, ఇంకా సోఫా, హాల్లో సోఫా ఫిట్టింగ్ అదంతా వాళ్ళే చేసేసారనమాట, పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ. ఇంకా నేను బట్టలు ఇలాంటివన్నీ వచ్చేసి నేను మన బ్యాగ్స్ ఉంటాయి కదా ట్రాలీ, వాటిలో ముందే సర్ది పెట్టేశాను. ఇంకా ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సెస్లో ఏంటంటే మన కిచెన్ ఐటమ్స్ ఇంకా కొన్ని ఉంటాయి కదా మనకి కావాల్సినవన్నీ. సో అలాంటివన్నీ ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సెస్లో అయితే ప్యాక్ చేసేసాను అనమాట, ముందే ప్యాక్ చేసేసాము. సో అవన్నీ కూడా ఇక్కడ తెచ్చి పెట్టేశారు. ఫస్ట్ అయితే నేను కిచెన్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్. సో ఫస్ట్ అయితే మన కిచెన్ సెట్ చేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుందిలే. బట్టలు అంత తొందర ఏం లేదు కదా, క్లోత్స్ అదంతా నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఫస్ట్ ఆ రోజు అయితే ఇంకా కిచెన్ ఆర్గనైజేషన్తో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఆర్గనైజేషన్ అంటే పెద్ద ఏం లేదులేండి, ఇంకా ఉన్న దాంట్లోనే క్లీన్గా చేసుకుంటాను అంతే. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి కాస్కోకి వెళ్ళాము. సో ఇది అయిపోయిన తర్వాత సో కాస్కోలో చిన్న షాపింగ్ అనమాట, గ్రాసరీస్, నథింగ్ పెద్ద ఏం లేదు, నార్మల్గా గ్రాసరీస్ అలాంటివన్నీ తీసేసుకున్నాము. ఇంకా పిల్లలు వచ్చేసి కాస్కోలో ఈ మధ్య కొంచెం ఈ వెజ్ పిజ్జాకి ఎక్కువ అలవాటు పడుతున్నారు అనమాట. సో వాళ్ళైతే అది తీసుకున్నారు. నేను సుధీరేమో ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. నాకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం బేసిక్గా, అందుకని చెప్పి చాక్లెట్ విత్ వెనిలా తీసుకున్నాను. సో ఇక్కడ కేతన్ చూసాడా, కేతన్కి అల్లరి ఎక్కువైపోతుంది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి. అంటే ఇంకా స్కూల్స్ మొదలవలేదనమాట ఇక్కడ, ఇంకా సమ్మర్ హాలిడేస్ అని చెప్పాను కదా. సో ఇంకా అందుకని బాగా అల్లరి చేస్తున్నాడు. సో అది తినేసాడు మా దగ్గర నుంచి తీసుకొని. ఇంకా తర్వాత ఆశు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకొక స్ట్రాబెర్రీ ఇది ఉంటుంది అనమాట. సో ఇది కూడా అంటే ఆశుకు అస్సలు తినేవలేదనమాట ఆశుని. ఇంకా అందుకని ఆశు వెళ్ళి అది తెచ్చుకున్నాడు. సో ఇక్కడ దాంట్లో కూడా వాటాకు వచ్చేస్తున్నాడు అనమాట. సో అదే మీకు ఇక్కడ నేను చిన్న క్లిప్ తీసి చూపిస్తున్నాను. సో ఆశు ఏంటంటే పాపం కేతన్ని ఏమనలేక అట్లని కామ్గా ఉండలేక సో ఫేస్ అలా పెడుతున్నాడు అనమాట అది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వెజ్జీస్ అండ్ కొన్ని గ్రాసరీస్ కావాలన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాము. లోటే ఏంటంటే మన ఇండియన్వి అన్నీ దొరుకుతాయి అనమాట. అంటే కాస్కోలో ఎలాంటివి అంటే ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు, ఇంకా ఆనియన్స్, కూరగాయలు దొరుకుతాయి కానీ మొత్తం దొరకదు అనమాట. సో అన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే మనకి దొరకవు. సో అందుకని చెప్పి మేము ఈ లోటేకి వచ్చాము అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. అంటే ఇట్లా బాస్మతి రైస్, ఇంకా నెలకి మనకి ఉంటాయి కదండి మామూలు బియ్యము, సో ఇలాంటివన్నీ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడికి ఎట్లాగో షిఫ్టింగ్ ఉంది కదా అని చెప్పి ఓల్డ్ హౌస్లో అంత ఎక్కువ తీసేసుకోలేదన్నమాట. సో అంటే అట్లా లిమిట్గా 1 మంత్కి అట్లా లిమిట్గా తీసుకున్నాము. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా కొంచెం రీస్టాక్ చేసేసాను అనమాట కావాల్సిన గ్రాసరీస్ అన్నీ. ఇంకా ఇది అయితే మాకు ఇక్కడ ఏంటంటే కిచెన్ పక్కనే కొంచెం ప్యాంట్రీ ఏరియా ఉందన్నమాట. సో అక్కడ ఆనియన్స్
ఇంకా ఏంటి గార్లిక్, ఇంకా స్వీట్ పొటాటోస్, ఇవన్నీ ఏంటంటే ఆష్ దీనిలోకి సర్దుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనకి డ్రయర్ అను వాషింగ్ మిషన్ ఇచ్చారు కదా, వాటిపైన కొంచెం ఒక 2 ఏమంటారు కొంచెం స్పేస్ ఉందనమాట. సో అక్కడ మనం ప్యాంట్రీ లాగా యూస్ చేయొచ్చు అనమాట. సో అదే చేసాము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ పాత ఇంటికి వెళ్ళామన్నమాట. కొంచెం ఈవినింగ్ అట్లా అయ్యేసరికి అక్కడికి వెళ్ళాము. ఏంటంటే మనం ఇక్కడ హౌస్ ఎంప్టీ చేసేటప్పుడు క్లీన్ చేసి ఇవ్వాలి కదా, సో అందుకని చెప్పి ఇంకా వర్కర్స్ వస్తున్నారనమాట అక్కడికి. సో ఇంకా క్లీన్ చేపిద్దామంటే అక్కడికి వెళ్ళాము. ఇంకా వాళ్ళు వర్క్ చేస్తున్నంతసేపు ఇంకా ఇక్కడే మాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్ళేసి ఇంకా కొంతసేపు అక్కడ అలా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇదంతా వచ్చేసి మీరు చూస్తుంది ఇంకా ఈవినింగ్ టైము. సో ఈవినింగ్ అయినా ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి ఇక్కడ ఇలాగే ఉంటుంది. సో మంచిగా సమ్మర్ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ. అసలు ఇప్పుడైతే చాలామంది వాకింగ్, జాగింగ్ అన్నీ చేస్తున్నారు. ఇంకా వీలైనంత వరకు సన్లో ఉండడానికే ట్రై చేస్తారనమాట ఇక్కడ సమ్మర్స్లో వచ్చేసి. ఇంకా తర్వాత 4కే అలాగా ఇంకా అసలు చీకటి అయిపోతుంది. సో చూద్దాము, అప్పుడు బ్లాగ్స్ కూడా మీరు చూస్తారు ఇంకా ఎలా ఉండబోతున్నాయో. సో ఇది ప్రస్తుతానికైతే పాపం పిల్లలేమో మా ఓల్డ్ హౌస్ని, ఇంకా ఎస్పెషల్లీ వాళ్ళ పార్క్ని, ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ని అన్నీ మిస్ అవుతున్నారంట. పాపం వాళ్ళ లైన్లో వాక్ చేస్తున్నంతసేపు నాతో అదే షేర్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళిన అపార్ట్మెంట్స్ ఆశు వాళ్ళకి స్కూల్కి దగ్గర అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నామో ఆ స్కూల్ ఉన్న ఏరియాకి మనం షిఫ్ట్ అయిపోవాలన్నమాట. అంటే ఇన్ ద సెన్స్ ఆ కౌంటీకి వెళ్ళిపోవాలి. సో అప్పుడే మనకు ఆ స్కూల్లో అడ్మిషన్ అనేది దొరుకుతుంది. సో అందుకని చెప్పి మంచి రేటింగ్స్ ఉన్న స్కూల్ ఆ ఏరియాకి అయితే మేము షిఫ్ట్ అయిపోయామన్నమాట. అది విషయం. సో ఇవి వచ్చేసి ఇట్లా టౌన్ హౌస్లో అనమాట. ఇంతకుముందు మేము ఉంది, ఇప్పుడైతే ఇంకా అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాము. సో అది పార్క్ అనమాట. వీళ్ళు అక్కడి నుంచి కూడా మమ్మీ అదిగో మా పార్క్ అని చూపిస్తూ ఉన్నారు. సరేలే ఇట్స్ ఓకే అని చెప్పాను అనమాట పిల్లలకి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా టీవీ షాపింగ్కి వచ్చామన్నమాట. ఇది మళ్ళీ కాస్కోనే. సో కాస్కోలో ఆల్రెడీ మేము అనుకున్నాము ఏ టీవీ తీసుకోవాలి అనేది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేద్దామని అనుకున్నాము. కాకపోతే డెలివరీ ఒక 2 days అలా చూపించింది వీకెండ్ అవ్వడం వల్ల. సో అందుకని చెప్పి వెళ్ళి మనమే డైరెక్ట్గా తెచ్చేసుకుందాం కదా అన్నట్లు నేను సుధీర్ వెళ్ళిపోయి ఇంకా టీవీ తెచ్చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి శాంసంగ్ అనుకున్నాము. ఇంకా దానికన్నా ఇంకా హైసెన్స్ ఇంకా రివ్యూస్ బాగున్నాయని చూసాము. సో అందుకని చెప్పి ఇంకా ఈ హైసెన్స్ 65 inch ఉంటుంది కదా, సో ఇదైతే తెచ్చుకున్నాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆశు ఫుల్ హ్యాపీ టీవీ వచ్చేసిందని చెప్పి. వెయిట్, కేతన్ లేడనుకుంటున్నారు కదా, నేను కేతన్ని కూడా రికార్డ్ చేశాను. వాడు మట్టికి మంచిగా కూర్చొని ల్యాప్టాప్ చూసుకుంటున్నాడు అనమాట. ఇంకా టీవీ లేదు కదా, ట్యాబ్ ఏమో పాపం ఛార్జ్ అయిపోయింది. అందుకని ఇంకా కూర్చొని చూసారా పక్కనే అది ఛార్జింగ్ పెట్టుకొని అది ఉన్న చోటకి వెళ్ళి కూర్చొని ఇంకా మంచిగా నక్కి వాడు చూస్తున్నాడు అనమాట. అదనమాట ప్రస్తుతానికైతే మా ఇంట్లో అలా నడుస్తుంది. నేనైతే మంచిగా పసుపు కుంకుమ పెట్టేసి మన టీవీ అయితే కొత్త టీవీ ఆన్ చేసేసాను అనమాట. సో ఇది మన టీవీ. ఇంకా అప్పటికి ఇంకా కొంచెం ఇల్లు అట్లా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు సర్దుతా ఉన్నాను. సో హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే కాస్కో అండ్ లొట్టే 2 వెళ్ళి రిటర్న్ వచ్చామన్నమాట. సో కాస్కోలో ఏంటంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. ఇంకా లొట్టేలో వచ్చేసి వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ ఒక 10 daysకి అలా తీసుకున్నాం అనమాట. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. అవన్నీ అయితే ఇప్పుడు నేను వెళ్ళి సర్దుకోవాలన్నమాట, నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇల్లైతే ఇంకా ఫుల్ సర్దడం ఇంకా అవ్వలేదన్నమాట, నడుస్తూ ఉంది. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంది కొంచెం. సరే, హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.